ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. చాలా మంది దేవుణ్ణి ఏవేవో అడిగే వారిగా ఉంటారు. కానీ దేవుడు ఏమడుగుతున్నాడో అది పట్టించుకునే వారిగా ఉంటారండి. కానీ దేవుడు కూడా మనల్ని కొన్ని అడుగుతాడు. అవి మీకు తెలుసా అండి? మనము మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టయితే, మనుషుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలిసే ఉన్నది. న్యాయంగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడని చెప్పి రాయబడిందండి. మనము న్యాయంగా నడుచుకుంటాయో అంటే ఎటువంటి అన్యాయం చేయకుండా మనము అందరి ఎల్లా న్యాయంగా నడుచుకుంటాయో, మనము కనికరాన్ని ప్రేమించి అందరి పట్ల కనికరము చూపించుటయు, మనము దీన మనసు కలిగి మన దేవుని ఎదుట మనము తగ్గింపు స్వభావం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం ఎప్పుడైతే దేవుడు అడిగినవి మనం చేసేవారిగా ఉంటామో, అప్పుడు మనము ప్రార్థనలో ఏమైతే దేవుని అడుగుతామో అవి మనము తప్పకుండా పొందుకునే వారిగా ఉంటాము. అవి దేవుడు మన జీవితంలో తప్పకుండా చేస్తాడండి. కాబట్టి మనము ఎప్పుడు మన ప్రార్థనలో మనమే అడిగేవారిగా కాకుండా దేవుడు మనల్ని ఏం అడుగుతున్నాడో అవి గుర్తించి అవి కూడా చేసేవారిగా ఉండాలండి. అట్టి కృప దేవుడు